ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాభవన్ ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. తమ సమస్యలను చెప్పుకోవడానికి ప్రజాభవన్ కు ప్రజలు క్యూగడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజాభవన్ వద్ద బేగంపేట ప్రకాష్ నగర్ బస్తీ వాసులు దానం నాగేందర్ కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. తమ బస్తీని దానం నాగేందర్ కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చూసుకున్నట్లయితే ప్రజావాణి ప్రోగ్రామ్ కి సంబంధించి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కొత్త సంవత్సరం సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈసారి ప్రకాష్ నగర్ బస్తీ వాసులందరూ కూడా దానం నాగేంద్ర మీద ప్లకార్డులు పట్టుకొని మా ఇళ్లన్నీ కూడా కబ్జా చేస్తున్నాడు. గత 22 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ ఉంటున్నాము, ఇక్కడ బిల్డర్లందరినీ ఏర్పాటు చేసుకుని కబ్జా చేస్తున్నాడని చెప్పేసి పెద్ద ఎత్తున వందలాది మంది ఇక్కడ చేరుకోవడం, అందరూ కూడా అరెస్ట్ చేసి పోలీసులు స్టేషన్ పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు కొంతమంది ఉన్నారు, మనం కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, దానం నాగేందర్ ఏం చేస్తున్నాడు, ఎప్పటి నుంచి మీరు ఉంటున్నారు, ఏం చెప్తున్నారు అధికారులు? మేము 20 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటున్నాం. గత 3 సంవత్సరాల నుంచి దానం నాగేందర్ దిగిండు, వాళ్ళ అనుచరులు. అతను దిగి 3 సంవత్సరాల నుంచి మాకు నిధులు పట్టకుండా చేస్తుండు, మీకు కాల్ చేయాలి, ఇక్కడ ఉండొద్దు అని చెప్పి ప్రతిరోజు ఇది చేస్తుండు. గుండాలను పెట్టిండు, అక్కడ గుండాలను పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తుండు. ఎమ్మెల్యే మాధవరం కిషోరరావు దగ్గరికి చాలాసార్లు వెళ్ళినాం, ఏం కాదన్నారు. కానీ వాళ్ళందరూ కుమ్మక్క వాళ్ళ అధికార పార్టీ కాబట్టి ఇన్ని రోజులు సాగింది. ఇప్పుడైనా మేము స్వేచ్ఛ గురించి ఇక్కడ ప్రజా దర్బార్లో మా బాధ చెప్దామని వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ 10 మంది కార్లో వచ్చి కారు ముంగట ఆపి 2-3 వీడియోలు తీసి వీళ్ళు ఎవరెవరు మాట్లాడుతారు, వీళ్ళని రాత్రి ఎవరెవరు పిలిచి ఏం చేద్దాం, కోటింగ్ ఏం చేద్దాం, కొడదామా తిడదామా, ఏం చేద్దామని చంపేద్దామా అనే ప్లాన్లో ఉన్నారు. మాకు స్వేచ్ఛ లేదు, మాకు ఏం జరిగినా వాళ్ళదే బాధ్యత. దయచేసి మమ్మల్ని ప్రాణహాని ఉంది, కాపాడండి. అంటే ఇప్పుడు మీరు ప్రజావాణికి వచ్చినప్పుడు కూడా ఫాలో అయ్యారు మిమ్మల్ని? ప్రజావాణికి వచ్చిన ఫాలో అయ్యండి, 10 మంది వచ్చారు. అంటే మీరు అర్థం చేసుకో, మాకు ఇక్కడనే స్వేచ్ఛ లేకుండా చేస్తారు. మాకు అక్కడ ఎంత అణచివేత ఉంటుందో మీరు అర్థం చేసుకోండి దయచేసి. బస్తీలు ఎలా ఉంది? బస్తీలో రౌడీలు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ఇప్పటికి ఉన్నారు సార్, హరీఫ్ అని ఇంకా రౌడీలు ఇప్పటికి ఉన్నారు సార్. మేము 20 ఏళ్ళ సంది కట్టుకొని గవర్నమెంట్ సిసి రోడ్లు ఇచ్చింది, మేము ట్యాక్సీలు కట్టుకున్నాము, 1 ఫ్లోర్ 2 ఫ్లోర్ ఇల్లు కట్టుకున్నాము. మాకు అన్ని విధాలు బాగుంది. ఇప్పుడు దానం నాగేందర్ 2 సంవత్సరాల నుండి వచ్చి పక్కపండి కుళ్ళ ల్యాండ్ ఒక 2 ఎకరాలు ఉంది, అది కొనుక్కొని మా ల్యాండ్ కూడా కబ్జా చేయడానికి ప్రయత్నం చేసి ఆల్రెడీ బెదిరించి ఒక 3 ఇళ్ళు నేలమట్ట చేసిండు. బెదిరించి వాళ్ళను 3 ఇళ్ళు నేలమట్ట చేసిండు. మేము సిఐ సార్ ఉండే శ్రీనివాస్ సార్ గత ప్రభుత్వంలో ఆయన దగ్గర మురబెట్టి, ఏం బాబు పెద్ద సార్ రా, 5 లక్షలు 10 లక్షలు వెళ్ళిపోండి, ఆయన బిల్డింగ్ కట్టుకుని ఆయన డెవలప్మెంట్కి ఇస్తారు బిల్డర్లకు మమ్మల్ని బెదిరించిన రోజులు ఉన్నాయి. అది కాకుండా స్థానిక మా ఎమ్మెల్యే దగ్గర పోయినాం, కార్పొరేటర్ దగ్గర పోయినాం, వాళ్ళు ఏమంటారు, ఏం కాలే మేము చూసుకుంటామంటారు. కానీ మళ్ళీ వాళ్ళు అంతా ఒకటి కలిసి ఉంటారు. మా ఇల్లు ఇప్పటికీ మొన్న ఎలక్షన్ల ముంగడికి వచ్చింది, ఎలక్షన్ ముందు సపోర్ట్ చేయలేదు. మళ్ళీ నిన్న మళ్ళీ టార్చర్ పెట్టి మొదలు ఎట్లా మేము ప్రజావాణి గురించి చెప్పి మనకు అవకాశం వచ్చిందా, ఇప్పుడు గవర్నమెంట్ లేదు, గవర్నమెంట్ మీద చెప్పడానికి వచ్చినాం. వస్తే మా ఎమ్మడి 10 మంది అనసరులు పంపించి అక్కడ కార్లు అక్కడ పెట్టించి ఒక మనిషి ఇక్కడ పంపించి వీడియో తీపిస్తుంది. ఈ వీడియో ఎందుకు తీపిస్తుందంటే ఎవరెవరు మీడియా కూడా గట్టిగా మాట్లాడితే మేము మళ్ళీ రాత్రి మమ్మల్ని రౌడీలను పెట్టించి మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తాం. మాకు ప్రాణహాని ఉంది. గవర్నమెంట్ దయచేసి మమ్మల్ని మా బేగంపేట సిఐ కానీ మా పోలీసు సీఎం గారు కానీ పోలీసు వ్యవస్థ కొంచెం మమ్మల్ని కాపాడాలి. మాకు ఎట్లా మా బస్సు వాళ్ళకి ఏ చిన్న ప్రాణహాని జరిగినా దాని అందరి బాధ్యత వహించాలి. ఇంట్లో లేడీస్ కూడా ఇబ్బంది పెడుతున్నాడు, చాలా మంది లేడీస్ మరీ టూ మచ్ ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు మందు దాక్కము, గంజాయి దాక్కము, ఇప్పుడు అక్కడ స్థానికంగా రౌడీలు లేడీస్ని చిడాయించుకోము, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. ఏమన్నా అంటే మీది ఏముందిరా బయట, మేము చంపేసి అయినా మేము తీసుకుంటాం అంతే, మేము చంపేసి తీసుకోనికి ఓకే ఉన్నాం మేము. మీరు ఏం చేస్తారా అని రోజు టార్చరే మాకు. అసలుగా దానం నాగేందరే ఇక్కడ కబ్జా పెట్టి మా మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. దానం నాగేందరే ఫస్ట్ దానం నాగేందర్ కాదు, అది భూమి ఏదో కబ్జా పెట్టి తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక కబ్జా పెట్టి ఇది కొని మీదంతా కొన్నారా బాయ్, మీరు ఏం చేస్తారు, ఏం చేయలేరని అంటే మేము కోర్టు కుడకంగా వెళ్ళడం జరిగింది. అన్ని మా డాక్యుమెంట్ పట్టుకొని కోర్టు కుడకంగా మాకు న్యాయం చేసింది 2 సార్లు. ఆ ఇళ్ళ దగ్గర నీకు వెళ్ళొద్దు, నీకు హక్కు లేదు అని కోర్టు కుడకంగా చెప్పింది హైకోర్టు. ఈ లోకల్ కోర్టు కుడకంగా హైకోర్టులో చెప్పింది, చెప్పినా ఇంటలేడు. మేము చంపేసి అయినా తీసుకుంటా అంటాడు, ఎంతసేపు ఉందా అది. అదే పరిస్థితి. ఇప్పటికైనా న్యాయం చేయాలని చెప్పేసి కూడా అందరూ కూడా వెతుకున్న పరిస్థితి అనిపిస్తుంది. ముఖ్యంగా బస్తీ వాసులను అయితే పూర్తిగా స్టేషన్కి తరలించారు. స్టేషన్లో కూడా సెటిల్మెంటే జరుగుతుంది తప్ప మాకు న్యాయం జరగట్లేదు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పటికీ ప్రజావాణికి వచ్చిన తర్వాతే మా దగ్గరికి రౌడీలను కూడా పంపించాడు. సో ఇంకా బస్తీలలో ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. బస్తీల్లో కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా వాళ్ళు ఇందాక డీసీపీ విజయ్ గారిని కూడా కోరడం జరిగింది. సో అక్కడికి గ్రౌండ్ దగ్గర పరిశీలించడానికి కూడా అటు డీసీపీ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా పోలీస్ స్టేషన్కి రావాలి అని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడంతో ఇక్కడ నుంచి ప్రజా భవన్ దగ్గర నుంచి అందరూ కూడా బేగంపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా దానం నాగేంద్ర మీద ఆరోపణలు రావడం ఒకంత సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది.